కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి గారు తప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసిన పద్ధతుల్లో. ఇకపోతే విషయాలకు వస్తే, టర్మ్స్లోకి వస్తే, ప్రభుత్వం వారికి ఇచ్చింది 4 విషయాలని. ఒకటి PGCIL, అంటే నార్త్ నుంచి సౌత్కి విద్యుత్తును తీసుకొచ్చే లైన్. ఆ లైన్లో మేము దాన్ని కొనుగోలు చేసినాం, ట్రాన్స్మిషన్ హక్కుల్ని. దానివల్ల ఏదో ముందే పే చేయడం వల్ల వాళ్ళకి మనకేదో నష్టం కలిగింది, అది ఏం అవసరం వచ్చిందని ఒక విషయం. రెండవది, ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం వల్ల అక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం వాటిల్లింది, దాని మీద విచారణ చేయాలి. ఏదో నిబంధనలు ఉల్లంఘించి జరిగినట్టుగా ఇవి 2. మూడవది, భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఏదో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉండే సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినరు, దానివల్ల కూడా ఏదో నష్టం జరిగింది. పైగా అది నామినేషన్ పద్ధతుల్లో BHELకి ఇచ్చిండ్రు, ఇది కూడా నిబంధనలకు విరుద్ధమైన విషయం. దానివల్ల ఏదో పొల్యూషన్కి నష్టం జరుగుతుంది, మొత్తం ఈ దేశమంతా చీకటైపోతుంది, దీనిపైన విచారణ చేయండి. నాలుగవది, నల్గొండ జిల్లా దామర్చర్లలో పెట్టిన యాదాద్రి UMPP అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించదలబెట్టిన 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అది అక్కడెక్కడికో తీసుకుపోయి పెట్టినరు. దానివల్ల బొగ్గు తీసుకుపోవడానికి దూరం అవుతుంది, దానివల్ల అదనపు భారం పడుతుంది, దీనివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది, జెన్కోకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి వారికి ఇచ్చారు. ఈ 4 విషయాలకు సంబంధించి అసలు ఈ విచారణ కమిషనే ఒక అసంబద్ధమైంది. ఎందుకంటే దీంట్లో 4కి 4 కూడా మేము ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలకి. PGCIL లైన్ బుక్ చేసుకోవడానికి, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడానికి రెండిటికి లింక్ ఉంది, అవినాభావ సంబంధం ఉంది. అప్పటి వరకు భారతదేశంలో దక్షిణాదికి ఉత్తరాదికి విద్యుత్ సరఫరాకి అవకాశం లేదు, లైన్స్ లేవు. ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా అది మనం తెచ్చుకోవడానికి అవకాశం లేదు. లేక దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాలు తర్వాత విడిపోయిన తర్వాత మనం 5 రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ సంక్షోభాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి మన పరిస్థితి ఏందో మనందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు, బాధితులు, విద్యుత్ బాధితులు మనమందరం, తెలంగాణ ప్రజలందరం కూడా. రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఏందో, ఎట్లా రాలిపోయినరో పిట్టల్లాగా, ఎట్లా చచ్చిపోయినరో విద్యుత్ వల్ల. పరిశ్రమలు మొత్తం బయటికి తరలిపోయి పారిశ్రామికవేత్తలు ఎట్లా ధర్నాలు చేయాల్సిన దుస్థితి, దానివల్ల నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో, ఒకవైపు వ్యవసాయ రంగంలో నిరుద్యోగం, మరొక వైపు పారిశ్రామిక రంగంలో నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో మనకు తెలుసు. మంచినీళ్ళకు కూడా ఇబ్బందులు పడ్డాం, చచ్చిపోతే శవాల్ని పారేసి స్నానాలు చేయడానికి ఇబ్బంది పడ్డాం. వాస్తవానికి పట్టణాలు నగరాలలో ఆనాటి జనరేటర్లు సృష్టించిన పొగకు మించి భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే కరెంటు వల్ల వచ్చే పొగ వల్ల నష్టం లేదు. గన్ని లక్షల జనరేటర్లు ఉత్పత్తి చేసిన పొగతోని ఉక్కిరిబిక్కిరైనాం. ఒక షాపులకు పోతే షాపింగ్ చేయడానికి ఒకవైపు దాని చప్పుడుతోని పొల్యూషను, జనరేటర్ చప్పుడుతోని పొల్యూషన్, ఇంకొక వైపు దాని వాసనతోని, దాని నుంచి వచ్చిన ఎమిషన్స్తోని కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డాం. ఇదేది సోయి లేకుండా అటువంటి పరిస్థితులలో మొదటిసారిగా లైన్ వస్తుంది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, డిచ్పల్లి వార్ద. దాన్ని ఎవరు వీలైతే వాళ్ళు ముందు దాన్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ లైన్ బుక్ చేసుకోవాలంటే తప్పకుండా ఆ ఉత్తరాదిలో ఉన్న పవర్ ప్లాంట్ నుంచి ఏదో ఒక ప్లాంట్ నుంచి మనకు ఒప్పందం ఉండాలి. ఉంటేనే ఆ లైన్లో మనకు హక్కులు ఇస్తారు కొనుక్కోవడానికి. ఇది ప్రాథమికమైన సూత్రం. PGCIL అనేది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.
మేము ఇంకెక్కడో ప్రైవేట్ వాళ్ళ కాడ తీసుకోవచ్చు. కానీ ఎక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా అది ఎక్కడైనా పొరపాటు అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచే తీసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయినా ధర నిర్ణయించేది ఈఆర్సీలు, మనకి అభ్యంతరం లేదు. పాలసీగా మనం కనుక చెప్పేస్తే ఆ డిస్ట్రిబ్యూటరీ సంస్థలు అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళు మాట్లాడుకొని మిగతా విషయాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు.